కాంట్రాక్టర్స్ తో భట్టి చర్చలు సఫలం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు వడివడిగా అడుగులు. గంజాయి బ్యాచ్ గుట్టు విప్పిన రోడ్డు ప్రమాదం. ఇలాంటి అప్డేట్స్ అన్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కాంట్రాక్టర్లతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపు నిర్వహించతలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం వాయిదా పడింది. చిన్న కాంట్రాక్టర్లకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందన్నారు భట్టి విక్రమార్క. దశలవారీగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ బకాయిల క్లియరెన్స్ కు స్పష్టమైన ప్రణాళిక ఉందన్న డిప్యూటీ సీఎం అన్ని బిల్లులను దశలవారీగా చెల్లిస్తామని ప్రజాభవన్లో తనను కలిసిన బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. భట్టి విక్రమార్క హామీతో రేపటి చలో హైదరాబాద్ ను వాయిదా వేస్తున్నట్టు బీఏఐ రాష్ట్ర చైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లో విమానాశ్రయ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. గత ఏడాది ఏప్రిల్లో కేంద్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం ఆదిలాబాద్ లో పర్యటించింది. తాజాగా మరోసారి విమానాశ్రయ భూములను ఉన్నత స్థాయి బృందం పరిశీలించింది. ఇందులో స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారుల బృందం ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే ఓఎల్ఎస్ నిర్వహించింది. ఈ పరిశీలనలో రాష్ట్ర, జిల్లా అధికారులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. 1580 ఎకరాల భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. రక్షణ శాఖ మరో 400 ఎకరాలు ఇవ్వనుంది. విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గంజాయి బ్యాచ్ బిజినెస్ బయటపడింది. నిన్న వెస్ట్ బైపాస్ హలోగురు హోటల్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన కారు డిక్కి నుంచి గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. గంజాయి సహా అందులో ఉన్న వారిని పోలీసులు పట్టుకున్నారు. అందులో పట్టుబడిన వారంతా తమిళనాడు మదురై ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. విశాఖ ఏజెన్సీ తుమ్మిగూడ ప్రాంతంలో కేజీ 2000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 3కి గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.